డాక్టర్ గారు, బరువు తగ్గడానికి తగిన ఆహారం మరియు వ్యాయామం గురించి సూచనలు. బరువు తగ్గాలి అంటే ఏంటంటే డైట్ అనేది ఇంపార్టెంట్. ఎలాగైతే డైట్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. సో డైట్ ఏంటంటే వెయిట్ని మేనేజ్ చేయొచ్చు, బట్ పర్టికులర్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బరువు తగ్గడానికి కొంచెం ఫుడ్ అనుకుంటే అందులో మనం తీసుకోవాల్సింది లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే ఈ బేకరీ కానీ మైదా, ఈ టేబుల్ షుగర్స్, బేకరీ ఐటమ్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నాన్ వెజ్. అలా అని నాన్ వెజ్ తీసుకోకూడదు అంటే అందులో రెడ్ మీట్, ఆర్గాన్ మీట్ తీసుకోకూడదు. లైక్ మా నార్మల్ లీన్ మీట్ ఆరెల్స్ ఏంటంటే ఫిష్ ఇలాంటిది యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ నట్స్ అలాంటివి తినాలి అనుకున్నా సరే కంప్లీట్ కాజు అండ్ పిస్తా నో రిక్వైర్మెంట్, బట్ బాదం, వాల్నట్స్ ఇవి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాడీని హైడ్రేట్ చేసుకోవడానికి. సో నాట్ ఓన్లీ వాటర్, యూ కెన్ గో విత్ ఎనీ జ్యూస్ కానీ లైక్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లస్సీ, సూప్, ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్. మినిమం 3 to 4 లీటర్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ కమింగ్ టు ప్రోటీన్, ఈ ప్రోటీన్లో కూడా ఏంటంటే వెజ్ ప్రోటీన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే వెజ్ ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నథింగ్ బట్ ఏంటంటే కొంచెం లెంటిల్స్, బీన్స్, సోయా, పీస్, రాజ్మా, చోలే, మూంగ్ దాల్ ఇవన్నీ కూడా ఏంటంటే వెజిటేరియన్ హై ప్రోటీన్ అనమాట. సో ఇలాగా హై ప్రోటీన్, హై ఫైబర్, లో ఫ్యాట్ అండ్ లో కార్బోహైడ్రేట్స్ అలాంగ్ విత్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ఓరల్ లిక్విడ్స్, ఇది బ్యాలెన్స్ చేసుకుంటే వెయిట్ మేనేజ్మెంట్ చాలా సింపుల్. గుండెకు సంబంధించిన మందులు వాడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గుండెకి సంబంధించిన మందులు వాడుతున్నారు అంటే డైట్లో వచ్చేసి పర్టికులర్గా రిస్ట్రిక్షన్స్ అనేది ఏమీ ఉండదు, అంటే పలానా తినకూడదు అనేసి. బట్ ఏంటంటే కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు కొన్ని మెడికేషన్స్ తీసుకుంటే ఇంట్రాక్షన్స్ అవుతుంది, అలాంటి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే పర్టికులర్గా కార్డియాక్ మెడికేషన్ వాడుతున్నప్పుడు ఏంటంటే గ్రేప్ జ్యూస్ అండ్ గ్రేప్ ఫ్రూట్ అనేది తీసుకోకూడదు. అంటే సిట్రస్ అనేది దానితో పాటు తీసుకోవడం మంచిది కాదు. హార్ట్ మెడికేషన్స్లో ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడడానికి కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, ఎసిట్రోమ్ అని, వార్ఫ్ అనేసి, ఇలాంటి మెడిసిన్ వాడుతున్నప్పుడు మాత్రమే క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అవెగాడో, ఈ బీన్స్ అండ్ ఈ లెంటిల్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకోకూడదు. రిమైనింగ్ అన్ని తినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డాక్టర్ గారు, కిడ్నీ ఆరోగ్యం కూడా హార్ట్ పై ప్రభావం చూపించవచ్చా? అలాంటి వారికి ఎలాంటి డైట్ ప్లాన్ చెప్తారు? కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు. జనరల్గా అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే లైక్ కిడ్నీ ఫంక్షనింగ్ కొంచెం డల్ అయిపోతుందో ఆ సర్క్యులేషన్, ఫిల్టరేషన్ వర్క్ మొత్తం ఏంటంటే హార్ట్కి షిఫ్ట్ అవుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే హార్ట్కి బర్డెన్ పెరుగుతుంది. సో దానివల్ల హార్ట్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే లైక్ కిడ్నీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు కొంచెం సాల్ట్ అనేది రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కొంచెం ఫైబర్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం డైజెషన్ని బ్యాలెన్స్ చేయడం కానీ వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఆయిలీ అండ్ ఫ్యాటీ ఫుడ్ని కూడా కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కొంచెం హార్ట్ అండ్ కిడ్నీ ఫంక్షన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేయడానికి. డాక్టర్ గారు, ప్రాసెస్డ్ లేదా ఫాస్ట్ ఫుడ్ హార్ట్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? పర్టికులర్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ జంక్ ఫుడ్ కానీ, ఈ ప్రాసెస్ ఫుడ్ అనేది అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇది అనేది హార్ట్ ఎఫెక్ట్కి చాలా అంటే హార్ట్ హెల్త్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే అవి డైరెక్ట్లీ కంటెంట్ ఏంటంటే రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటే మైదా రిలేటెడ్. అందులో ఏంటంటే కంప్లీట్గా ఇవి ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల బాడీలో కార్బోహైడ్రేట్స్ లాగా అంటే ఫ్యాట్గా ట్రైగ్లిజరైడ్స్ ఫామ్లో బాడీలో డిపాజిట్ అయిపోయి ఉంటుంది. సో ఇది అనేది హార్ట్కి అస్సలు మంచిది కాదు. అండ్ కమింగ్ టు ఫ్యాటీ ఫుడ్, ఎప్పుడైతే ఫ్యాటీ ఫుడ్ పర్టికులర్గా అన్సాచురేటెడ్ కాకుండా సాచురేటెడ్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో అది ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఏంటంటే బ్లడ్ వెజల్స్ అలాంటివన్నీ కూడా ఏంటంటే థిన్ అయిపోతాయి, బ్లాక్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే పంపింగ్ అలాంటిదంతా కూడా క్లియర్గా ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఆయిలీ అండ్ జంక్ ఫుడ్ అనేది అస్సలు తీసుకోకూడదు. గుండె ఆరోగ్యానికి కాఫీ, టీ, ఆల్కహాల్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే టీ, కాఫీ, ఆల్కహాల్ సమ్ పర్టికులర్ బెవరేజెస్ తీసుకోవచ్చా అంటే
టీ కాఫీ ఈజ్ లిమిటెడ్, వన్స్ ఇన్ ఏ డే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ కమింగ్ టు ఆల్కహాల్ ఏంటంటే తీసుకోకూడదని చెప్తాము, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫంక్షనింగ్ అనేది కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. అగైన్ ఆల్కహాల్ ఏంటంటే దాని మీద ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ టీ కాఫీ అలాంటి ఏంటంటే లైక్ ఎప్పుడైనా కొంచెం అలవాటు ఉంటుంది కదా, సో ఏంటంటే వన్స్ ఇన్ ఏ డే తీసుకోవచ్చు. అలాంటి నెంబర్ ఆఫ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కెఫిన్ అగైన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో టీ కాఫీ అలాంటివి తీసుకోవచ్చు, బట్ వన్స్ ఇన్ ఏ డే. ఆల్కహాల్ అయితే కంప్లీట్గా కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచి డైట్ ప్లాన్ ఇవ్వండి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా డౌట్స్ ఉంటుంది, టైం టు టైం మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు ఏం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేసి. సో దట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ దే కెన్ గో విత్ సమ్ డ్రై ఫ్రూట్, పర్టికులర్లీ ఏంటంటే బాదం, వాల్నట్స్. రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ రిక్వైర్మెంట్ ఏమీ ఉండదు. దట్టు బాదం ఈజ్ అరౌండ్ 5 to 6 తినొచ్చు, వాల్నట్స్ అయితే హోల్ అయితే 1, బ్రేక్డ్ అయితే 2 అలా తినొచ్చు. ఆరెల్స్ ఏంటంటే టీ కాఫీ అలా తీసుకోవచ్చు, అది కూడా వన్స్ ఇన్ ఏ డే, అంతకు మించి ఎక్కువ వద్దు. కమింగ్ టు కాఫీ, అది కూడా ఏంటంటే టోన్డ్ మిల్క్ ఆర్ డబల్ టోన్డ్ మిల్క్ అయితే బెటర్ ఉంటుంది, ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది తీసుకోకూడదు. అగైన్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నార్మల్ ఓట్స్ కానీ దలియా, పోహా, ఇడ్లీ, దోశ విత్ లెస్ ఆయిల్ అలాంటివి తీసుకోవచ్చు, బట్ నో డీప్ ఫ్రై ఐటమ్స్, పర్టికులర్ సమ్ పూరి, బోండా, బజ్జీ, వడ అలాగా. అండ్ కోకోనట్ చట్నీ, పీనట్ చట్నీ ఏదైతే ఉంటుందో అది కొంచెం రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏంటంటే యూ కెన్ గో విత్ సమ్ ఎనీ వెజిటేబుల్ చట్నీస్ లైక్ మింట్ చట్నీ, అల్లం, పుదీనా, ఆర్ సమ్ బెంగాల్ గ్రామ్ చట్నీ. సో ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు మిడ్ మార్నింగ్ స్టాక్ అరౌండ్ 10:30 or 11 ఆ టైంలో ఏంటంటే రాగి జావా తీసుకోవచ్చు, ఆరెల్స్ ఏంటంటే కొంచెం మెంతులు, ఆరెల్స్ కొంచెం ఈ జీలకర్ర అలాంటివి యాడ్ ఆన్ చేసుకొని మజ్జిగ కానీ లస్సీ అలాంటివి తాగొచ్చు. ఫ్రూట్ తిన్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ లంచ్ టైంలో వచ్చేసి కంపల్సరీ ఫైబర్ ఇంపార్టెంట్, లైక్ నథింగ్ బట్ ఏంటంటే ఎనీ ఆకుకూరలు కానీ కొంచెం ఈ సొరకాయ, బీరకాయ లాంటి కూరగాయలు ఏదైనా యాడ్ ఆన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇందులో డీప్ ఫ్రై ఐటమ్స్ అనేది ఉండకూడదు, అంటే ఈ వేపుడు కూరలు అంటాం కదా అది అనేది వద్దు. అండ్ ఈవినింగ్ టైం ఏదైతే ఉంటుందో అందులో జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో మీరు కొంచెం చుడ్వా కానీ ముర్ముర్, కొంచెం పోహా, పఫ్డ్ రైస్ ఆర్ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ వెజ్ సలాడ్ ఇలా తీసుకోవచ్చు. ఈవెన్ వెజ్ శాండ్విచ్ అలాగా హోమ్ మేడ్ అయితే తీసుకోవచ్చు, బట్ నో చీజ్, నో బటర్. అండ్ కమింగ్ టు డిన్నర్ టైంలో ఏంటంటే నార్మల్ నాన్ డయాబెటిక్ అయితే రైస్ అండ్ కొంచెం నార్మల్గా తీసుకోవచ్చు మోడరేట్ అమౌంట్లో. అండ్ కమింగ్ టు డయాబెటిక్ పేషెంట్స్ బెటర్ టు గో విత్ సమ్ చపాతీ ఆర్ జోవర్ రోటీ ఆర్ఎల్స్ కొంచెం ఓట్స్ కానీ ఇలా వెళ్తే కొంచెం బెటర్ ఉంటుంది. ఇందులో కూడా ఏంటంటే కొంచెం చియా సీడ్స్ పౌడర్ కానీ కొంచెం ఫెనుగ్రీక్స్ అంటే కొంచెం మెంతులు పౌడర్ ఇలాంటివి యాడ్ ఆన్ చేసుకుంటే కొంచెం ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు బెడ్ టైమ్ దే కెన్ గో విత్ సమ్ బటర్ మిల్క్ ఆర్ టోన్డ్ మిల్క్. ఇలా ఎవ్రీ సెకండ్ అవర్లీ కొంచెం లో ఫ్యాట్ అండ్ లో సాల్ట్ ఫుడ్ యాడ్ ఆన్ చేసుకుంటే కార్డియాక్ హెల్త్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు.